హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఎప్పుడు చేసే విధంగా కాకుండా డిఫరెంట్గా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం మనం ముందుగా చికెన్ని వాష్ చేసుకుని దానిలో కొద్దిగా ఉప్పు అలాగే చిటికెడు పసుపు వేసి ముక్కలకు పట్టించి స్టవ్ పైన పెట్టుకొని ఉడకనివ్వాలి. దానిలో నీళ్ళు అనేది మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. పక్కన వేరొక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి. సరిపడా ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత దానిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని ఈ విధంగా మగ్గనివ్వాలి. సో ఆనియన్ పచ్చిమిర్చి అనేది మగ్గిన తర్వాత దీనిలో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుందండి, చికెన్ కర్రీ కాబట్టి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని అల్లం ఏంటంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ విధంగా మనం మగ్గించాలి. అటు ఇటు గరిటెతో కలుపుతూ అడుగంటిపోకుండా కలుపుతూ ఉండండి. ఆ తర్వాత మనం పక్కన ఉడికించుకున్న చికెన్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో చికెన్ మనం ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికిస్తాం కాబట్టి మళ్ళీ సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు టేస్ట్‌కి ఉప్పు అనేది కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఉప్పు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం ఉప్పు అలాగే చిటికెడు పసుపు, టేస్ట్‌కి సరిపడా అంటే మీ స్పైసీనెస్‌కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ మూడిటిని కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మనం లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే చేసుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెడితే ఏంటంటే ముక్కలనేవి అడుగంటిపోతాయి. సో అందుకని చెప్పి మనం లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే స్టవ్‌ని పెట్టుకుని ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి చికెన్‌ని. చికెన్ ఆల్రెడీ కుక్ అయిపోయిందే కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం కూడా లేదనమాట. సో అందుకోసం మనం ముందుగానే ఉప్పు, కారం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి, అంటే చికెన్ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. కారం వేసేసిన తర్వాత మనం చికెన్ని మరీ ఎక్కువసేపు అయితే ఏమీ ఉంచాల్సిన అవసరం లేదు. జస్ట్ పచ్చివాసన అంటే కారం వాసన పోయేంత వరకు కూడా అటు ఇటు కలుపుకొని అడుగంటిపోకుండా మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా మనం చికెన్ని ముందుగానే ఉడికించి కర్రీ అనేది వండుకోవడం వల్ల ఏంటంటే మనకి చికెన్ అనేది ముక్క తినేటప్పుడు గట్టిగా ఉంటుంది. అంటే ఫ్రై చేసుకుని తిన్న ముక్కలాగా గట్టిగా అనిపిస్తుంది అనమాట, మరీ మెత్తగా ఉండకుండా. సో అంతేకాకుండా టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది. నేనైతే కారం వేసిన తర్వాత ప్లేట్ పెట్టేసి సిమ్లోనే ఒక 1 to 2 మినిట్స్ పాటు ఉంచేస్తానన్నమాట, కారం వాసన అనేది పోయేంత వరకు. సో ఈ విధంగా వాటర్ అనేది యాడ్ చేసేసుకున్న తర్వాత మనం కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట. వాటర్ మొత్తం కూడా ఎగిరిపోయి మనకి ఈ విధంగా గుజ్జుగా తయారవుతుంది. ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చాలా చాలా